హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ మనకో సామెత ఉంది. దాస్తే దాగునా అని. దేనికి చెప్తున్నానంటే ప్రస్తుతం అంటే టీఆర్ఎస్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగే ఇరుక్కుంది. వీళ్ళు కూడా వాళ్ళని చూసి కాపీ కొట్టారు ఒక రకంగా. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా. రహస్య జీవోలు రిలీజ్ చేసి అంటే దాని లోపల ఏముందో పారదర్శకంగా బయటికి తెలిస్తే నాయిస్ అవుతుందని చెప్పి, రచ్చ అవుతుందని చెప్పి అనేకమైన రహస్య జీవోలు ఉంచారు. వాటిల్లో భాగంగానే బహుశా ఆహ్, మన పవర్ కంపెనీలకు కూడా 1,28,000 కోట్లు రుణాలతో ఉన్నాయి. రెండోది అందులో 72,000 కోట్లు గత 4.5 సంవత్సరాలుగా చేశారని కూడా బయటపడింది. ఇది కాకుండా పుండు మీద కారంలాగా ప్రతి ఏటా 10,000 కోట్లు నష్టాలు. అంటే సాఫీగా అంటే మనకి రాష్ట్రం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పవర్ సెక్టర్‌ని చాలా ప్రక్షాళన చేశారు. పవర్ హాలిడే నుంచి మనకి మిగులు విద్యుత్ ఉన్నట్టుంది మనకి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి. ఈయన వచ్చి రావడంతోనే ఒక్క పెన్నుపోటుతో అప్పుడున్న పీపీఎల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్ని రద్దు చేసి మళ్ళా మార్చి ఏదేదో ఉన్నదాన్ని చెడగొట్టేశారని చెప్పాలి. బాగా వెళ్తున్న దాన్ని. ఎలా చూడాలి అసలు ఏంటి ఇటువంటి మీరు ఎలా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు ఎష్యూర్ చేశారు. విభజన చట్టంలో మెన్షన్ అయ్యి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు దాకా దాన్ని స్థాపన దిశగా అడుగులేయల. ఎన్టీపీసీకి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నం జరగల. సరే అదొక అంశం దాన్ని పక్కకు పెట్టేస్తే, మీరు ప్రస్తావించిన 1,28,000 కోట్ల రూపాయల డిస్కంల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండగా మారబోతున్నాయి. ఎందుకనంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం పదవి బాధ్యతలు కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 56,000 కోట్ల రూపాయల అప్పుల్లో డిస్కంలు ఉన్నాయి. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి విడతగా ఎంపిక చేసిన 3 రాష్ట్రాలు 24/7 కరెంటు ఇవ్వడం కోసం ఎంపిక చేసిన 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆ రోజున పెను విద్యుత్ సంస్కరణలకు దారితీసినాయి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే బహుశా నేను అనుకోవటం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలోనే అత్యధిక ఎల్ఈడి బల్బులు అమర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలని ఉపయోగపెట్టుకొని ఎల్ఈడి బల్బులు అమర్చడం ద్వారా విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గించగలిగారు ఆ రోజున. దాదాపుగా నేను అనుకోవటం 1 కోటి పైగా ఎల్ఈడి బల్బులు ప్రజలకే ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఇటువంటి సందర్భంలో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏమో 72,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులైంది డిస్కంలకి. ఈ 72,000 కోట్లు ఎందుకైనాయి? పైగా మీరు ప్రస్తావించినట్టుగానే అంటే యాన్యువల్ రిపోర్ట్ అంటారు. యాన్యువల్ రెవెన్యూ రిపోర్ట్. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈఆర్సీకి సబ్మిట్ చేసే డిస్కంలు ఈఆర్సీకి సబ్మిట్ చేసే యాన్యువల్ రెవెన్యూ రిపోర్ట్ లో 10,000 కోట్ల రూపాయలు నష్టాలు చూపిస్తా ఉన్నాయి. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు నష్టం అంచనా వేస్తా ఉన్నాయి. అంటే 13,000 కోట్ల రూపాయలు అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి? మనకి అర్థం కాని ప్రశ్న అదే. ఇవాళ ఎక్కడ నష్టం జరుగుతుంది? కరెంటు కొనుగోలు ధరకి వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరకి మధ్యలో అంతరం ఉందా? మరి 8 సార్లు ప్రజల మీద విద్యుత్ భారం మోపారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన ప్రమాణ స్వీకారం చేసిన రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల్ని బాదుడు అంటే ఆ 5 సంవత్సరాల హయాంలో వాస్తవంగా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద బాదుతున్నారు, విద్యుత్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు. అయినా సరే తన అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజున విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అధిక ధరకు ఒప్పందాలు చేసుకున్నారు, మేము ఇవన్నీ తగ్గిస్తాము, ప్రజల మీద వీటి భారం తగ్గిస్తానని చెప్పారు. చెప్పిన వ్యక్తి ఇప్పటికీ 8 సార్లు విద్యుత్ ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద వసూలు చేశారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా ఈఆర్సీకి 9వ విడత బాదుడు కోసం ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నారు. 7,200 కోట్ల రూపాయల వసూళ్లకు సంబంధించి ఈఆర్సీకి ఆల్రెడీ 9వ పెంపు కోసం సబ్మిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఈఆర్సీ దాని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. మరి ఇన్ని సార్లు ప్రజల మీద భారం మోపుతున్నా కూడా ఎందుకు సంవత్సరానికి 10,000 నుంచి 13,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది? తర్వాత ఇవాళ 1,28,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకైనాయి? అదనపు విద్యుత్ ప్లాంట్ అని ఎస్టాబ్లిష్ చేశారా? అదనపు ట్రాన్స్మిషన్ లైన్స్ అని ఎస్టాబ్లిష్ చేశారా? అదనంగా ప్రజలకి ఫెసిలిటేషన్ కల్పించిన అంశాలేంటి? ఇవాళ మీరు గమనించుకుంటే 2022 సమ్మర్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంటే పీక్ సమ్మర్ లో
పవర్ హాలిడేలు ఇచ్చారు ఇండస్ట్రీస్ కి. అదే సందర్భంలో ప్రాసెసింగ్ యూనిట్లు 50% కెపాసిటీ మాత్రమే రన్ చేసుకోవాలి మోటార్లు అని చెప్పని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన పర్యవసానం గృహ వినియోగదారులకు కూడా అర్ధరాత్రి 11 గంటల నైట్ 11 గంటలకు తీసి తెల్లవారుజామున 3 గంటలకు కరెంట్ ఇవ్వటం, లేదంటే తెల్లవారుజామున 4ంటికి కరెంట్ తీసి ఉదయం 9 దాకా కరెంట్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి చర్యలతోటి అసలు రాష్ట్రం ఆ ఉక్కపోతకు అల్లాడిపోయారు నిండి ఎండాకాలంలో. అంటే అన్ని గంటల కరెంటు కోతలు విధించే అంతటి దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎక్కడ అదనంగా జనాలకి ఏ ఫెసిలిటేషన్ పెంచారు అని చెప్పని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులేని, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులేని. గత ప్రభుత్వంలో 52,000 కోట్ల అప్పులు జరిగినాయి, కానీ మీ ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయలు అప్పు పెరిగింది అని అంటే దానికి తగిన ఫలాలు ప్రజలకు ఏమదని? ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో ఏదో తెలియని మతలబు ఉంది. దాన్ని కూపి లాగాల్సిన అవసరం ఉంది, నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వట్లా, మేము ప్రజలకు జవాబుదారి అనే అంశాన్ని విస్మరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఒక ప్రభుత్వం ఇవి విడుదల చేసే గజెట్ నోటిఫికేషన్ జీవో, ఆ జీవోలు ఇవాళ పారదర్శకంగా ప్రజలకి వాస్తవాలు తెలియనీయకుండా తొక్కి పెడుతున్నారు అని అంటే, జీవోలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయటం లేదు అని అంటే, గౌరవ హైకోర్టు రీసెంట్ గా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా చాలా జీవోలు ప్రజాబాహుళ్యానికి తెలియటం లేదు అని అంటే తెలియని మతలబేదో జరుగుతూ ఉంది. ఆ లోగుట్టు పెరుమాళ కెరక అని చెప్పని ప్రభుత్వాలు పారదర్శకమైన పరిపాలన అందించడం లేదు, వ్యవస్థల్లో విధ్వంసం జరుగుతూ ఉంది, అవినీతికి ఆస్కారం జరుగుతుంది అనేదే ప్రజలు భావిస్తా ఉన్నారు. లేనప్పుడు అసలు ఇంత నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ నష్టం రావడానికి ఉన్న స్కోప్ ఏంటి? ట్రాన్స్మిషన్ లాసెస్ గతంతో పోల్చి చూసుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పదవి బాధ్యతలు చేపట్టక ముందు ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం కోసం ఆయన పూర్తి స్థాయి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లుగా 3 కంపెనీలుగా విడగొట్టి ఆయన ఆ విడగొట్టిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, ట్రాన్స్మిషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ఆ కంపెనీలుగా విడగొట్టి ఎవరికి వాళ్ళ బాధ్యతలు అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఆఖరికి ఎంత వరకు ఆ అకౌంటబిలిటీ వెళ్ళింది అని అంటే ట్రాన్స్ఫార్మర్ స్థాయి మీటర్లు బిగించేంత వరకు. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎంత కరెంట్ వస్తుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎన్ని ఇళ్లకు సప్లై అవుతుంది, ఆ ఇళ్లలో ఉన్న మీటర్లు ఎంత రీడింగ్ నమోదవుతుంది. అంటే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ స్థాయిలో కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఎందుకు ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే లైన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు సర్వీస్ వైర్ లో ప్రాబ్లం ఉందా, మీటర్ రీడింగ్ లో ఏదైనా చౌర్యం జరుగుతుందా, ఇవి కూడా నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం కలిగే స్థాయిలో ఆ రోజు ఆయన ఆధునీకరిస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని చెప్పని విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పని ఆయనకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమాన్ని నిర్మాణం చేసి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కలిపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించారు. మరి ఈ రోజుకి ఆ సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజు ప్రభుత్వాలు కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ డిస్కమ్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు నమోదు చేస్తున్నాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు పెరిగిపోతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల నిర్వహణ లోపే కారణం. అంతిమంగా వినియోగదారుడికి వచ్చేప్పటికి గుదిబండగానే మారుతుంది. వినియోగదారుడు కూడా 400 కట్టిన బిల్లు వాళ్ళు 800 అయిపోయింది. వినియోగదారుడికి అదనపు భారం పెరుగుతూనే ఉంది, ఏటికి 7 పెరుగుతున్నా కూడా ఎందుకు దాన్ని అంటే ఆ ఖర్చుకి ఇవాళ వసూలవుతున్న బిల్లులకి మధ్య వ్యత్యాసం ఎందుకు కొనసాగుతుంది, ఎక్కడ కొనసాగుతుంది, అది నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ దిశగా అడుగులు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందుతున్న ఈ సౌకర్యం అందించలేక ఈ వ్యవస్థల మొత్తం కూడా కొప్పుకునే ప్రమాదం ఉంటుంది ఏదో ఒక రోజున. చూద్దాం సార్, మరి ప్రజల తీర్పు వచ్చి ప్రభుత్వం మారి తెలంగాణలో లాగా మళ్ళా శ్వేతపత్రాలు ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరిగితే గానీ ఇవి బయటికి వచ్చేలా లేవు. కానీ ఒక చిన్న డౌట్ సార్, అంటే ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి ఒక 3 months 4 months టైం ఉంది కదా, ఈ సీక్రెట్ జీవోస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసేసే అంటే అటువంటి అవకాశం ఏమైనా ఉందా? డిస్ట్రాయ్ చేయడానికి స్కోప్ ఉండదు కదా. అంటే దేనికి అడుగుతున్నానంటే ఒక్కొక్కసారి క్రిమినల్ మైండ్ ఆలోచించాల్సి వస్తుంది. ఓకే సార్. ఒకప్పుడు ఫైల్స్ తగలబెట్టేసేవాళ్ళు. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవరు అనుకున్న రోజున సచివాలయంలో ఒక బ్లాక్ మొత్తం ఫైల్స్ తగలబడ్డాయి. కాకపోతే ఏమైందంటే తర్వాత ఇప్పుడు ఆన్లైన్ అయిపోయినాయి కాబట్టి ఆ సర్వర్స్ లో నిక్షిప్తం అయి ఉంటాయి, వాటిని డిస్ట్రాయ్ చేయడం సాధ్యం కాదు. ఓకే, ఆన్లైన్ లో ఉంటాయి కానీ పబ్లిక్ యాక్సెస్ లేకుండా హైడ్ చేశారు. గవర్నమెంట్ సర్వర్ లో ఉంటాయి.
గవర్నమెంట్ సర్వర్లో ఉంటాయి. ఓకే, ఓకే, అర్థమైంది. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి భవిష్యత్తులో మనం ఎన్నెన్ని చిత్రాలు విచిత్రాలు చూడాలో.